కాంచనగంగ. హిమాలయ పర్వతాలలో ఒక పెద్ద లోయ ఉన్నది. దాని చుట్టూ ఎత్తైన కొండలున్నాయి. ఆ కొండల మీద వర్షం కురిసినప్పుడు వాటి శిఖరాల నుండి చాలా ఏరులు పారుతాయి. కాని ఒక్కటీ లోయలోకి పారదు. అయినప్పటికీ ఏటా వానలు సమృద్ధిగా కురవటం వల్ల ఆ లోయలో గోధుమలు, ద్రాక్షలు, మేలుజాతి పళ్ళు విరగపండుతాయి. అందుకనే ఆ లోయకు బంగారు లోయ అని పేరు. ఆ లోయకు పడమటగా ఒక ఎత్తైన పర్వత శిఖరం ఉన్నది. దానిమీద నుంచి ఒక నది అవతలి వైపుకు ప్రవహిస్తుంది. సాయంకాలపు నీరెండలో అది బంగారంలాగా మెరుస్తుంది. అందుచేత అందరూ ఆ నదిని కాంచనగంగ అని పిలుస్తారు. ఈ బంగారు లోయ ముగ్గురు అన్నదమ్ములది. పెద్దవాడు సుందరుడు, రెండోవాడు ఉపసుందుడు, మూడోవాడు నందుడు. అన్నల కన్నా నందుడు చాలా చిన్నవాడు. పెద్దవాళ్ళిద్దరూ పరమ దుర్మార్గులు. వాళ్ళు తమ విషయం తప్ప మరేమీ ఆలోచించేవారు కారు. తమ కింద పనిచేసే రైతులను, కూలీలను క్రూరంగా హింసించి వారి రక్తం పిండేవారు. అందుచేత వారినందరినీ రాక్షస సోదరులు అని పిలిచేవారు. తమ తమ్ముడైన నందుణ్ణే వాళ్లు ఎంతో హింసపెట్టేవాళ్లు. నందుడు చాలా మంచివాడు, అమాయకుడు. అన్నలు పెట్టిన బాధలన్నీ పడి వాళ్లకు అడ్డమైన చాకిరీ చేసేవాడు. వాళ్లకు వంట చేసి పెట్టటము, నీళ్లు తోడటము అంతా నందుడి పనే. ఎప్పుడైనా తిండిలేక వచ్చిన పేదవాడికింత రొట్టి తుంపు పెడితే సుందోపసుందులు నందుణ్ణి కొట్టి తిండి లేకుండా పడుకోపెట్టేవారు. వాళ్లు అటువంటి పిసినిగొట్టు వెధవలు. నందుడికి భూతదయ జాస్తిగానే ఉండేది. కాని అన్నలకు భయపడి వాళ్లు ఇంటిలో లేనివేళ తలుపు వేసుకుని వంటింట్లో కూర్చునేవాడు. అన్నలు తప్ప ఎవరు తలుపు తట్టినా తీసేవాడు కాడు. ఒకరోజు గాలివాన తీవ్రంగా ఉన్నది. సుందోపసుందులు బయటికి వెళ్లారు. నందుడు వంటింట్లో అన్నల కోసం రొట్టెలు చేస్తున్నాడు. ఇంతలో బయట తలుపు మీద పెద్ద చప్పుడైంది. తన అన్నలు కూడా తలుపు అంత గట్టిగా తట్టరు. నందుడు భయపడుతూ వెళ్లి తలుపు తీయకుండానే ఎవరు అని అడిగాడు. తలుపు తీయి అని పెద్ద బొంగురు గొంతు మేఘంలాగా గర్జించింది. నందుడు తలుపు తీశాడు. ఒక్కసారిగా ఇంట్లోకి తుఫాను ప్రవేశించినట్టయింది. ఒక లావుపాటి పెద్ద మనిషి లోపలికి వచ్చాడు. ఆయన ఒంటిమీద గుడ్డ బుట్టలాగా ఇంటి కప్పు ఎత్తులేచింది. మనిషి నల్లగా మేఘం మాదిరిగా ఉన్నాడు. మంచి వాసన కొడుతున్నదే, రొట్టెలు కాలుస్తున్నావా? ఏది నాకోటి పెట్టు అంటూ ఆ పెద్ద మనిషి లోపలికి వచ్చాడు. ఆయన అడుగుపెట్టిన చోటనల్లా నీళ్లు మడుగులు కడుతున్నాయి. అయ్యా, మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని లోపలికి రానిచ్చినందుకు నన్ను మా అన్నలు చంపేస్తారు. వాళ్లు వచ్చే వేళ అయింది. మీరు దయచేసి వెళ్ళిపోండి అని బతిమాలాడు నందుడు. ఆయన బిక్కరగా నవ్వి, నేను రాకుండా మీ అన్నలకెట్లా జరుగుతుంది? ఏది ఒక రొట్టె తినిపోతాను అన్నాడు పెద్ద మనిషి. స్వామీ, నేను మీకు రొట్టె పెడితే అది నేనే తిన్నానని మా అన్నలు నన్ను చంపేస్తారు. సరిగా ముగ్గురికి 3 రొట్టెలే చేస్తున్నాను అన్నాడు నందుడు. నేను మీకు ఎంత ఉపకారం చేస్తున్నాను. నాకు ఒక్క రొట్టె పెడితే అరిగిపోతారా? ఆకలై వచ్చినవాణ్ణి వెళ్లగొట్టడం ధర్మమా అన్నాడు పెద్ద మనిషి. ఆయన చెప్పిన మాట అబద్ధం కాదు. ఎందుచేతనంటే ఆయన వరుణదేవుడు. ఆయన వర్షించబట్టే ఆ లోయలో పంటలు సమృద్ధిగా ఉన్నాయి. ఆయన దయ వల్లనే ఈ అన్నదమ్ములంతా భాగ్యవంతులైనారు. అయితే ఈ సంగతి నందుడికి తెలియదు. వాడిక పెద్ద మనిషిని చూస్తే జాలి వేసింది. వానకు తడిసి ఆకలిగొని ఉన్నవాడికి ఒక రొట్టె ఇస్తే ఇంతలో తరిగేదేమిటనుకున్నాడు. అయ్యా, నా వంతు రొట్టె తీసుకోండి అన్నాడు నందుడు. మరి నీకో అన్నాడు వరుణదేవుడు. నాకు లేకపోతే పర్వాదులేదులెండి, పస్తు పడుకోవటం నాకు అలవాటే అన్నాడు నందుడు. వరుణదేవుడు నందుడిచ్చిన రొట్టె తింటూ, చాలా బాగుంది. వరుణయ్య వచ్చి రొట్టె తినిపోయాడని మీ అన్నలతో చెప్పు. వారు నిన్నేమీ అనరులే అని వచ్చిన దారే పట్టి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్దిసేపటికి సుందోపసుందులు తిరిగి వచ్చారు. భోజనం పెట్టమని అడిగారు. పళ్లెంలో 2 రొట్టెలే కనిపించాయి. మూడోది ఏదని అడిగారు. ఎవరో వరుణయ్యంట వచ్చి తినిపోయినాడు. ఆ మాట మీతో చెప్పమన్నాడు అన్నాడు నందుడు భయపడుతూ. ఈ ఇంట్లో అడుగు పెట్టటానికి వరుణయ్యకేమధికారం ఉంది? అసలీ లోయలో కాలు పెట్టటానికి ఈ బిచ్చగాళ్లకేమధికారముంది? అన్నాడు సుందుడు ఇల్లెగిరేలాగా అరుస్తూ. వరుణయ్య లేదు, వాగయ్య లేదు. పెదవ, నువ్వే రొట్టె తినేసి ఎవరిమీదో పెట్టి మా రొట్టెల్లో భాగం కోసం చూస్తున్నావు. అనుభవించు. నీకీ పూట తిండి లేదు. పో, వెళ్ళి పడుకో అని ఉపసుందుడు తమ్ముణ్ణి కొట్టాడు. కడుపులో మాడుతూ నందుడు వెళ్లి డొక్కలో కాళ్లు పెట్టుకుని పడుకున్నాడు. అంతే, ఆ లోయలో మరి వర్షం చుక్క పడనేలేదు. వర్షాలు పడక వాగులు లేకపోతే ఏమవుతుంది?
బంగారు లోయ అని పేరుకెక్కిన ఆ లోయ యావత్తు మరుసటి ఏడు బీడు వేసిపోయింది. ఎక్కడి పళ్ళ చెట్లు అక్కడ మాడిపోయాయి. ద్రాక్ష తోటలన్నీ ఎండిపోయాయి. ఆఖరకు పచ్చగడ్డి కూడా మాయమైంది. మరో ఏడు తిరిగింది. ఎక్కడ చూసినా ఎర్రమట్టి, ఇసుక తయారైంది. లోయ చుట్టూతా ఉన్న కొండలన్నీ బోడికొండలైపోయాయి. సుందోపసుందులు ఇక ఏ రైతులను పీడిస్తారు? ఏమి తింటారు? ఏమి డబ్బు కూడా పెడతారు? దాచివచ్చిన డబ్బంతా ఖర్చయిపోయింది. వెండి బంగారమంతా ఖర్చయిపోయింది. ఒక్క బంగారు పాత్ర మిగిలింది. దాన్ని కూడా కరిగించి అమ్మటానికి సుందోపసుందులు సిద్ధమైనారు. ఆ పాత్ర నందుడిది. దాన్ని కరిగించవద్దని, అది తనకు ఉండనిమ్మని నందుడు వేడుకున్నాడు. కాని సుందోపసుందులు వినలేదు. దాన్ని ఒక ఇనుపబొచ్చెలో వేసి నిప్పు మీద పెట్టి వాళ్ళిద్దరూ బయటకెళ్లారు. నందుడికి తన సర్వస్వమూ పోయినట్టనిపించింది. అతను విచారంగా కిటికీ దగ్గర నిలబడి సాయంకాలపు నీరెండలో నిగనిగలాడే కాంచనగంగకేసి చూస్తూ అందులో ఉన్న నీరంతా బంగారం అయిపోకూడదు అని అనుకున్నాడు. ఎందుకైపోవాలి అని ఎవరో అన్నట్టు నందుడి చెవికి వినిపించింది. నందుడు ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. పొయ్యిమీద ఇనుపబొచ్చె తప్ప ఇంకేమీ కనిపించలేదు. వేడిగా ఉంది, నన్ను బయట వెయ్యి అన్నదొక కీచుగొంతు. ఆ గొంతు ఇనపబొచ్చెలో నుంచే వచ్చినట్టుగా తోచింది నందుడికి. అతను చప్పున వెళ్ళి అందులోకి చూశాడు. బంగారు పాత్ర అంతా కరిగిపోయింది. కాని ఇనపబొచ్చెలో ఉన్న ద్రావకంలో తన ముఖానికి బదులు మరొక ముఖం కనిపించింది. దానికి తెల్లటి మీసాలు, గెడ్డము ఉన్నాయి. చిన్న చిన్న కళ్ళున్నాయి. వేడిగా ఉంది, నన్ను బయట వెయ్యి అన్నదా ముఖం మళ్ళీ నందుణ్ణి చూసి. నందుడు ముందు వెనక ఆలోచించకుండా ఆ బొచ్చె పైకి తీసి దానిలో ద్రావకాన్ని కిందకి వంచేశాడు. బంగారానికి బదులు ఒక మరుగుజ్జు ముసలాడు బయటకు వచ్చి నందుడి మోకాలు ఎత్తున నిలబడ్డాడు. ఆ ముసలాడి జుట్టు, ఒళ్ళు, చొక్కా కూడా బంగారు రంగులోనే ఉన్నాయి. అయ్య బాబోయ్ అన్నాడు నందుడు. నన్నెరుగుదువా? నందుడు, నేనే కాంచనగంగకు రాజును అన్నాడు మరిగుజ్జు. నందుడు తెల్లబోయి చూడసాగాడు. నీ సంగతి అంతా చూస్తూనే ఉన్నాను. నువ్వు చాలా బుద్ధిమంతుడివి. అందుకని నీకో రహస్యం చెబుతాను విను. ఆ కాంచనగంగ మీదుగా ఉన్న శిఖరం చూశావా? దానిమీదకి ఎక్కి ఆ నదిలో ఎవరైతే 3 బొట్లు పవిత్ర తీర్థం వేస్తారో వాడికి ఆ నది బంగారమవుతుంది. ఇతరులకది నీరుగానే ఉంటుంది. మరో సంగతి, ఎవడైనా ఆ నదిలో అపవిత్రమైన నీరు పోశాడా వాడు కాస్త నల్లరాయి అయిపోతాడు. తెలిసిందా? జ్ఞాపకం ఉంచుకో అంటూ ఆ మరుగుజ్జు నందుడు జవాబు చెప్పేలోపుగా మంటల్లోకి దూకి మాయమయ్యాడు. సుందోపసుందులు ఇంటికి తిరిగి వచ్చేసరికి బంగారు పాత్ర లేదు. నందుడే దాన్ని దాచాడని వాణ్ణి ఇద్దరూ కలిసి చచ్చేటట్టు కొట్టారు. దెబ్బలు పడలేక నందుడు మరుగుజ్జును గురించి అతను చెప్పిన విషయాలు అన్నకు చెప్పేశాడు. సుందోపసుందులు మొదట వాడి మాటలు నమ్మలేదు. కాని ఎన్ని కొట్టినా వాడు అదే చెప్పటం వల్ల నిజం కావచ్చుననుకున్నారు. నందుడు చెప్పిన మాటల్లో వాళ్లకి ఎప్పుడైతే గురి కుదిరిందో వెంటనే కాంచనగంగను తన కోసం బంగారం చేసుకోవాలనే కోరిక ఇద్దరికీ ఒకేసారి కలిగింది. అది ఎవరో ఒకరికే బంగారం అవుతుంది. అందుచేత సుందోపసుందులకు నువ్వా నేనా అని తగు వచ్చింది. ఇద్దరూ కాట్ల కుక్కల్లాగా పొట్లాడుకున్నారు. బలంగలవాడు కనుక అన్న అయిన సుందుడే గెలిచాడు. అయితే సుందుడికి పవిత్ర తీర్థం ఎవరిస్తారు? ఏ అర్చకుణ్ణి అయినా అడగాలి. అర్చకుడు సుందుడి వంటి నరరాక్షసుడికి పవిత్ర తీర్థం ఇవ్వనన్నాడు. ఇది కాదు ఉపాయమని సుందుడు అర్చకుడి దగ్గర ఉన్న పవిత్ర తీర్థం కాస్త దొంగలించి ఒక సీసాలో పోసుకున్నాడు. ఒక తట్టనిండా తిండి, సారాయి పెట్టుకున్నాడు. కాంచనగంగ శిఖరాన్ని ఎక్కటానికి ప్రయాణమయ్యాడు. సుందుడు గబగబా కొండ ఎక్కసాగాడు. కొంత దూరం వెళ్లేసరికి మంచు తగిలింది. ఆ మంచు అతనెన్నడూ చూడలేదు. మంచు మీద కాలు జారుతున్నది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కిందపడి చచ్చిపోయేటట్టుగా ఉన్నది. దారి పక్క అగాధం. ఆ కంగారులో అతని భుజం మీద ఉన్న భోజనం తట్ట కాస్త పడిపోయింది. చేతిలో పవిత్రోదకం సీసా మాత్రం ఉంది. 1 గంట ఎక్కేసరికల్లా అతనికి అమిత దాహం అయింది. సీసాలో చాలా నీరుంది. కావలసింది 3 బొట్లే కదా అనుకుని గొంతు తడుపుకోవటానికి సీసా ఎత్తాడు. ఇంతలో దాహానికి చచ్చిపోతున్న ఒక కుక్క కనిపించింది. నాది నాలుక బయటపెట్టి అతనికేసి దీనంగా చూసింది. సుందుడు దాన్ని ఒక్క తన్ను తన్ని కాస్త నీరు తాగి ముందుకు పోసాగాడు. సుందుడు మరో గంటసేపు కొండ ఎక్కాడు. కొండవేడికి ఆవిర్లు తేలుతున్నాయి. కాళ్ళు మాడుతున్నాయి. మళ్లీ దాహమైంది. అదివరకే సీసా సగం ఖాళీ అయిపోయింది. మిగిలిన దానిలో సగం తాగుదాం అనుకున్నాడు. ఆ కాలేరాళ్ల మీద అతనికొక పసిపాప కనిపించింది. ఆ పాప దాహంతో చచ్చిపోతున్నది.
కాని సుందుడు ఆ పసిపాప వంక చూడనైనా చూడకుండా తన దాహం మాత్రం తీర్చుకుని ముందుకు సాగిపోయాడు. కొండ అంతవరకు నిలువెక్కి ఎక్కరాకుండా ఉన్నది. కాని శిఖరం చాలా సమీపంలోకి వచ్చేసింది. అడుగడుక్కు సేద తీర్చుకుంటూ సుందుడు ముందుకు సాగాడు. ఇంతలో దారికడ్డంగా ఒక ముసలాడు కనిపించాడు. వాడు చచ్చిపోతున్నట్టు కనపడ్డాడు. దాహం దాహం అని గొణిగాడు ముసలివాడు. నువ్వింక బతికి ఉద్ధరించేదేమిటి అంటూ సుందుడు వాడి మీదుగా దాటుకుంటూ పైకి వెళ్లాడు. ఆకాశమంతా అంధకారమైంది. భయంకరమైన ఉరుము వినిపించింది. సుందుడి కాళ్ళు కింద అగాధంలోకి కాంచనగంగ ఉరుకుతోంది. చేతిలో ఉన్న సీసా విసిరి ఆ జలంలో పారేశాడు. మరుక్షణం అతని శరీరం బిగుసుకుపోయి స్పృహ తప్పింది. అతను నల్లరాయి అయిపోయి నదిలోకి దొర్లిపడ్డాడు. ఇంటి దగ్గర ఉన్న నందుడు అతన్ని పెద్ద అన్న సుందుడు తిరిగి రానందుకు చాలా దుఃఖించాడు. కాని ఉపసుందుడు చంకలు కొట్టుకున్నాడు. పవిత్ర తీర్థం దొంగలించటం వల్ల తన అన్న బండరాయి అయిపోయి ఉంటాడని ఊహించి ఉపసుందుడు నందుడు దాచుకున్న డబ్బులు లాక్కొని అవి పెట్టి ఒక దగా అర్చకుడి దగ్గర పవిత్ర తీర్థం కొనుక్కొని తట్టలో తిండి పెట్టుకుని కొండ ఎక్కటానికి బయలుదేరాడు. ఉపసుందుడు కూడా అన్నలాగే చాలా కష్టపడుతూ కొండ ఎక్కసాగాడు. కొంత దూరం పోయినాక అతనికి ఒక పాప కనిపించి దాహమన్నది. అతను పాపకు దాహమివ్వక తానే తాగి ముందుకు పోసాగాడు. మరికొంత దూరం పోయాక ఒక ముసలాడు ఎదురై దాహమన్నాడు. కాని ఉపసుందుడు ఇవ్వలేదు, ముందుకు సాగాడు. ఇంకా కొంత దూరం పోయాక దారికడ్డంగా సుందుడు కనిపించి దాహం దాహం అన్నాడు. ఓహో, నీకోసం నీరు తెచ్చాననుకున్నావా అంటూ ఉపసుందుడు అన్నమీదుగా దాటి కొండ ఎక్కాడు. ఆఖరకు ఉపసుందుడి కాళ్ల కింద కాంచనగంగ జలపాతం కనిపించింది. తన చేతిలో ఉన్న నీటి సీసా అందులో విసిరివేసి తాను కూడా నల్లరాయి అయిపోయి అందులోకి ఒరిగిపోయాడు. అన్నలిద్దరూ తిరిగి రాకపోవటం చూసి నందుడు బయలుదేరాడు. అతనికొక అర్చకుడు పవిత్ర తీర్థం అడగగానే ఇచ్చాడు. అన్నల్లాగే అతను కూడా తిండి తట్టలో పెట్టుకుని కొండ ఎక్కటానికి బయలుదేరాడు. పసివాడు కావటం చేత దారి అతనికి మరింత కష్టంగా అనిపించింది. తిండి తట్ట ఎప్పుడో పోయింది. దాహం బాధించసాగింది. చేతిలో ఉన్న పవిత్ర తీర్థం తాగుదామనుకుంటుండగా ఒక ముసలాడు కనిపించి దాహం దాహం అన్నాడు. చేతిలో ఉన్న సీసా ముసలాడికిస్తూ దయచేసి అంతా తాగేయకండి అన్నాడు నందుడు. కాని ముసలాడు సీసాలో చాలా భాగం తాగేసి కొద్దిగా మిగిల్చాడు. నందుడు తాను తాగటం మానేసి ముందుకు సాగాడు. అతనికి దారి వెనుకటంత కష్టంగా తోచలేదు. రాళ్లమీద పచ్చగడ్డి కనిపించింది. ఒక గంట వెళ్లేసరికి నందుడికి మళ్లీ దాహమైంది. సీసా ఎత్తి తాగబోయాడు. కాని ఎంతలో దారికడ్డంగా ఒక పాప కనిపించింది. దాహమని ఏడుస్తోంది. తన దాహం మరికొంతసేపు భరించటానికి నిశ్చయించుకుని నందుడు పాప నోటికి సీసా అందించాడు. పాప సీసా దాదాపు ఖాళీచేసి కొండ దిగి పరిగెత్తసాగింది. నందుడు మరొక గంటసేపు నడిచాడు. కొండ యావత్తు మంచి పూలవాసనలు వెదజల్లుతున్నది. మళ్లీ నందుడికి దాహమైంది. సీసాలో 5-6 చుక్కల నీరే ఉంది. అందుచేత అతను తాగటానికి మనసొప్పక సీసా దించాడు. కాని అదే సమయానికి దాహానికి చచ్చిపోతూ ఒక కుక్క కనిపించింది. వెధవ బంగారం, లేకపోతే పోయే అనుకుని నందుడు చావటానికి సిద్ధంగా ఉన్న ఆ కుక్క నాలుక మీద తన సీసాలో ఉన్న పవిత్రోదకం పోసేశాడు. కుక్క లేచి తోకాడించుకుంటూ కొండ దిగిపోయింది. శిఖరం చేరువలోనే ఉంది కాని అతని దగ్గర పవిత్రోదకం లేదు. అయితే నందుడికి తన కళ్ల సమీపంలో ఒక మెట్ట కలువ కనిపించింది. దాని రేకుల మీద 3 మంచు బిందువులు కనిపించాయి. నందుడు ఆ పువ్వు కోసి దానిమీద మంచు బిందువులు కాంచనగంగలోకి విదిలించాడు. అతను తిరిగి ఇంటికి వచ్చేసరికి కాంచనగంగ ఒక పాయ చీలి బంగారు లోయ గుండా ప్రవహిస్తున్నది. ఈ నదిలో ఎండిపోయిన లోయ అంతా తడిసింది. మళ్లీ గడ్డి మొలిచింది. తోటలు వెలిశాయి. పొలాలు పండాయి. బంగారులోయ తిరిగి నిజంగా బంగారులోయ అయ్యింది. నందుడు ఆ సంపద యావత్తూ అనుభవించాడు. అడిగినవాడికి పెట్టి రైతులను కూలీలను దయతో చూసి నందుడు తన అన్నల్లు సంపాదించిన అపఖ్యాతి పోగొట్టుకుని మంచి పేరు తెచ్చుకున్నాడు.